హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి సర్కార్తో డిఎస్సి అంటూ రావడం జరిగింది. పోలీస్ నిర్బంధంలోనూ నిరుద్యోగుల రణగర్జన అంటూ ఇచ్చారు. అర్ధరాత్రి ఆందోళన, ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ, ధర్నా అంటూ ఇచ్చారనమాట. డిఎస్సి వాయిదా, పోస్టుల పెంపు కోరుతూ పాఠశాల డైరెక్టరేట్ ముట్టడించిన నిరుద్యోగులు, అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, అరెస్టులు, నిరసనకు కృష్ణయ్య, బీఆర్ఎస్వి నేతల మద్దతు, డిఎస్సి పరీక్షలు యథాతథం, సర్కార్ స్పష్టీకరణ, ప్రభుత్వ మొండి వైఖరిపై నిరుద్యోగుల ఆగ్రహం అంటూ మనకు ఇది నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో చూద్దాము. డిఎస్సి పరీక్షలను 3 నెలలు వాయిదా వేయాలి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలనే ప్రధాన డిమాండ్లతో డిఎస్సి అభ్యర్థుల పోరుబాట ఉగ్రరూపం దాల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన నిరుద్యోగ అభ్యర్థులు సోమవారం హైదరాబాద్ సైఫాబాద్లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ డిఎస్సి కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసుల ముళ్ళ కంచెలను దాటుకుంటూ పెద్ద సంఖ్యలో చేరుకున్న అభ్యర్థులు గేటుపై నుంచి దూకేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ పోలీసులు ఇంకా అభ్యర్థుల మధ్య తోపులాట చోటు చేసుకున్నది. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తరలి రావడంతో వారిని నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రభుత్వ మొండి వైఖరిపై నిరుద్యోగ అభ్యర్థులు ధ్వజమెత్తారు. పరీక్షల గడువు సమీపిస్తున్నా తమ వినతిని పట్టించుకోని కాంగ్రెస్ సర్కారుపై అభ్యర్థులు దుమ్మెత్తిపోశారు. దఫాలుగా వచ్చిన అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. నిరుద్యోగులు విడతల వారీగా ముట్టడికి తరలి రావడం, పోలీసులు అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం అనేది నెలకొన్నది. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగ అభ్యర్థులపై పోలీసులు అత్యుత్సాహంతో అనుచితంగా ప్రవర్తించారు. కొందరు పోలీసులు వారిపై దౌర్జన్యంగా వ్యవహరించారు. ఇష్టారీతిన ఈడ్చుకెళ్తూ వ్యాన్లలో నెట్టిపడేశారు. మహిళా అభ్యర్థులపైన పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ సమయంలో పోలీసులు నిరంకుశ వైఖరిపై డిఎస్సి అభ్యర్థులు మండిపడ్డారు. అంతా ఒకేసారి కాకుండా దఫాలుగా వచ్చి డిఎస్సిని ముట్టడించారు. తొలుత నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ తన అనుచరులతో కలిసి డిఎస్సి కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా మనకి ఇక్కడ బృందాలుగా దూసుకొచ్చిన అభ్యర్థులు అంటూ కూడా ఇచ్చారు. ఏజీ ఆఫీస్ జంక్షన్ వైపు నుంచి, లక్డీ కపుల్ రాజ్దూత్ జంక్షన్ నుంచి అభ్యర్థులు బృందాలుగా డిఎస్సి వైపు దూసుకొచ్చారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నిరుద్యోగులకు మద్దతుగా నిరుద్యోగులతో కలిసి ర్యాలీగా వచ్చి డిఎస్సి ముట్టడిలో పాల్గొన్నారు. బీఆర్ఎస్వి నేతలు నిరుద్యోగులకు మద్దతుగా డిఎస్సిని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టెట్, టీజీపీఎస్సీ నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షల వెంటే డిఎస్సి పరీక్షలను ఎలా నిర్వహిస్తారని పలువురు అభ్యర్థులు ప్రశ్నించారు. 11,000 పోస్టులతో మెగా డిఎస్సి ఎలా అంటారని, ఇది దగా డిఎస్సి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సి పరీక్షలను వాయిదా వేసే వరకు పోరాడుతామని వారంతా స్పష్టం చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ డౌన్, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ నిరుద్యోగ యువత నినాదాలు చేసింది. అదేవిధంగా మనకి ఇక్కడ వయనాడ్లో ప్రచారం చేస్తామంటూ కూడా ఇచ్చారు. నిరుద్యోగులతో పెట్టుకుంటే లాగులూడగొట్టి తమ సత్తా చాటుతామని ముట్టడి సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థులు హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు భంగపాటు తప్పదని తేల్చి చెప్పారు. మాకు 5 ఏళ్లు అధికారాన్నిచ్చారు, ఏం డోకా లేదని సీఎం రేవంత్ రెడ్డి ధీమాగా ఉన్నాడేమో. మేం ఢిల్లీకి వెళ్తాం. వయనాడ్లో ప్రియాంక గాంధీకి
వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో త్వరలో జరిగే గ్రామ పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ ప్రతాపం చూపుతామని స్పష్టం చేశారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా పోలీసుల కాళ్ళు మొక్కిన అభ్యర్థి అంటూ కూడా ఇచ్చారు. నిరుద్యోగుల డీఎస్సీ ముట్టడిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన ఓ అభ్యర్థి తమకు నిరసన తెలిపేందుకైనా అవకాశం ఇవ్వండి అంటూ పోలీస్ అధికారుల కాళ్లపై పడి మొక్కారు. సార్, మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. మేము ఎలాంటి అరాచకాలకు పాల్పడడం లేదు. మా డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇప్పుడున్న కాంగ్రెస్ కంటే గత బీఆర్ఎస్ సర్కారే బెటర్‌గా ఉండే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరో అభ్యర్థి చేతులు జోడించి పోలీసులను మొక్కుతూ సార్, మమ్మల్ని అరెస్ట్ చేయకండి అంటూ పోలీసులను వేడుకున్నారు. నిరుద్యోగుల తరపున గతంలో ప్రశ్నించిన తీన్మార్ మల్లన్న, బల్మూరి వెంకట్ నేడు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని అభ్యర్థులు ధ్వజమెత్తారు అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా ఇక్కడ మనకి మెగా డిఎస్సి కాదు, డిఎస్సి అంటూ కూడా ఇచ్చారనమాట. ఊసేలేని జాబ్ క్యాలెండర్ హామీ. బీఆర్ఎస్ నేతలు దేవి ప్రసాద్, పల్లె రవికుమార్ అంటూ ఇచ్చారనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను వంచిందని బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్, పల్లె రవికుమార్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల ముందు నిరుద్యోగుల ఇండ్ల చుట్టూ, అశోక్ నగర్ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి వారిని రెచ్చగొట్టిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారి న్యాయమైన కోరికలను పట్టించుకోవడం లేదని దేవి ప్రసాద్ ధ్వజమెత్తారు. మెగా డిఎస్సి అంటూ దగా డిఎస్సి వేశారని, తక్షణమే 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలని డిమాండ్ చేశారు. కొందరు ఏపీ అధికారులను సచివాలయంలో నియమించి తెలంగాణ ఉద్యోగపై పెత్తనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని దేవి ప్రసాద్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగ నేతలు యోధులుగా కనిపించారని, ఇప్పుడు వారు కాంగ్రెస్కు పనికిరాని వారిగా మారారని పల్లె రవికుమార్ ఎద్దేవా చేశారు. నిరుద్యోగ ఉద్యమకారిణి సింధురెడ్డిని శంఖినిగా పేర్కొనడం ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మూర్ఖత్వమని, ఆ వ్యాఖ్యలకు వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అంటూ ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా అర్ధరాత్రి అభ్యర్థుల ఆందోళన అంటూ కూడా ఇచ్చారు. సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిరసన, విద్యుత్ను తొలగించిన పోలీసులు, సెల్ ఫోన్ల వెలుతురులో ఆందోళన, ఓయూకు మారిన శిబిరం, బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు అంటూ ఇచ్చారనమాట. డిఎస్సి అభ్యర్థుల ఆందోళన అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగుతున్నది. తొలుత సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణకు, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి మారింది. సోమవారం తొలుత విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయ ముట్టడితో అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. గోషామహల్, పేట్ల బుర్జులోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్, ఇంకా ముషీరాబాద్, గాంధీనగర్ ఠాణాలకు తరలించారు. సాయంత్రానికి నిరసనకారులను ఇండ్లకు వెళ్లాల్సిందిగా పోలీసులు సూచించారు. అదే సమయంలో డిఎస్సి పరీక్షలను ఈ నెల 18 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లుగా పాఠశాల విద్యా కమిషనర్ షెడ్యూల్ను ప్రకటించారు. దీంతో బగ్గుమన్న డిఎస్సి అభ్యర్థులు తమ నిరసనను కొనసాగించేందుకే నిర్ణయించారు. అప్పటికప్పుడే కార్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో ఉన్న సుమారు 300 మందికి పైగా నిరుద్యోగ యువత ప్రభుత్వం దిగివచ్చే వరకు అక్కడే ఉండి ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కార్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో ఉన్న లైట్లన్నింటినీ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కనీసం మంచినీరు కూడా అందుబాటులో లేకుండా చేశారు. అయినా డిఎస్సి అభ్యర్థులు ఆందోళనను కొనసాగించారు. మహిళలున్నారనే సోయి పోలీసులకు లేకపోవడంపై డిఎస్సి అభ్యర్థులు మండిపడ్డారు. నిరుద్యోగ యువత కార్ హెడ్ క్వార్టర్స్లో నిరసన వ్యక్తం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న బీజేవైఎం ఇతర నాయకులు అక్కడకు చేరుకొని వారికి మద్దతు ప్రకటించారు. ఆందోళనకారులకు మంచినీరు, ఆహారం అందించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు అంటూ ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట.